రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో రేవ్ పార్టీ అంశం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో జరుగుతున్న ప్రాంతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ లభ్యం కావడంతో టీడీపీ నేతలందరూ కూడా కాకానిపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై సవాళ్లు ప్రతి సవాళ్లను విసురుకుంటున్నారు. ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. స్టిక్కర్ తో మొదలైన డైలాగ్ వార్ బ్లడ్ శాంపుల్స్ దాకా వెళ్ళింది. కల్తీ మద్యం, నకిలీ డాక్యుమెంట్స్, కోర్టులో ఫైల్స్ మాయం, బెంగళూరు రేవ్ పార్టీకి గ్యాంగ్స్టర్ గా కాకాని వ్యవహరిస్తున్నారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. దీనిపై స్పందించిన కాకాని సోమిరెడ్డిని తన ప్రత్యర్థిగా చెప్పుకోవటమే సిగ్గుచేటని కౌంటర్ ఇచ్చారు. రేవ్ పార్టీకి తనకు ఎటువంటి సంబంధము లేదని, అవసరమైతే బ్లడ్ శాంపుల్ ఇచ్చేందుకు కూడా తాను సిద్ధమని కాకాని ప్రతి సవాలు విసిరారు. అంతేకాదు, దీనిపై సిబిఐ విచారణకి తాను సిద్ధమేనని ప్రకటించారు. వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలా? కేంద్రం జోక్యం చేసుకోవాలా? ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు, అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా, మీడియా సాక్షిగా ఒక 24 గంటల టైం ఇస్తున్నా. మన ఇద్దరం కలిసి బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా, నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా? ఎందుకంటే రేవు పార్టీలకు పోయేటువంటి వాడు మందు కొట్టాలా, డ్రగ్స్కి అలవాటు పడాలా? కాబట్టి నువ్వు రా అయ్యా, నేను మందు కొట్టను, డ్రగ్స్ ఇవ్వనని చెప్పాను. నేను అలవాటు పడను, లేదు నాకు అలవాటు లేదు, నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా. 24 గంటలు నువ్వు నెల్లూరు వస్తా, నేను 24 గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం. శాంపిల్స్ ఇస్తే ఎవరి రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది. బెంగళూరులో రేవ్ పార్టీ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ లభ్యం కావడంతో టీడీపీ నేతలు కాకానిపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై సవాళ్లు ప్రతి సవాళ్లను విసురుకుంటున్నారు. ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. స్టిక్కర్స్ తో మొదలైన డైలాగ్ వార్ బ్లడ్ శాంపిల్స్ దాకా వెళ్ళింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేందర్ నెల్లూరు నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేందర్, చెప్పండి, ప్రెసెంట్ ఇటు బెంగళూరు రేవ్ పార్టీ విషయం ఒక హల్చల్ చేస్తుంటే, ఈ బెంగళూరు రేవ్ పార్టీ ఏదైతే ఉందో అది నెల్లూరు రాజకీయాలను కూడా కుదిపేస్తుంది. ఇటు ఇరు పార్టీల నేతలు కూడా ఒకరిపై ఒకళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇటు టీడీపీ వర్గం ఏమంటోంది, ఇక వైసీపీ వర్గం ఏమంటుంది? ఇటు నెల్లూరు రాజకీయాలు ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తుంటారు. ఎప్పుడు కూడా నెల్లూరు రాజకీయాలు ఒక ఉత్కంఠను అయితే రేపుతుంటాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదని కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తుంటారు. ఏదైతే బెంగళూరు రేవు పార్టీకి సంబంధించినటువంటి ఆ బెంగళూరు రేవు పార్టీకి ఏదైతే కర్ణాటకలో మొదలై బెంగళూరులో నుంచి ఇటు ఆంధ్రాకి పాకింది, ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే స్టిక్కర్ ఏదైతే ఉందో ఆ స్టిక్కర్ నేపథ్యంలో ఇటు నెల్లూరు జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ స్టిక్కర్ ఇక్కడ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి స్టిక్కర్ అక్కడికి ఎలా వెళ్ళింది, ఆ వెళ్ళినటువంటి స్టిక్కర్ ఎవరిది అనేది ఒక నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఏపీలోనే ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చనీయాంశానికి సంబంధించి ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాకాని
ఇటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, ఇటు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం 500 స్టిక్కర్లు ఉండగా కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కరే ఆ రేవ్ పార్టీలో బెంగళూరుకి సంబంధించినటువంటి ఆ రేవ్ పార్టీలో ఎలా దొరికిందని కూడా ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా విమర్శలు చేయడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ స్టిక్కర్ ఏదైతే ఉందో ఆ స్టిక్కర్ ని ఇటు ఎమ్మెల్యేకి తెలియకుండా, అదే విధంగా ఆ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి ఆ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి స్నేహితులని కూడా ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. అయితే మొత్తం మీద కూడా ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే రేవ్ పార్టీ ఉందో ఈ రేవ్ పార్టీ ఇటు నెల్లూరు జిల్లాలో రాజకీయ రంగు పులుముకొని ఇటు హాట్ టాపిక్ గా ఒక చర్చనీయాంశంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఇటు ఒకరికొకరు సవాలు ప్రతి సవాలు విసురుకుంటున్నారు. ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించిన కొద్ది గంటల్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటు ఈ స్టిక్కర్ కి సంబంధించినటువంటి ఎలాంటి సంబంధం నాకు లేదు, ఈ స్టిక్కర్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా విచారణ జరిపించాలని కూడా ఇటు ఎస్పీని కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీసును కూడా కోరటం జరిగింది. తన పిఏ ద్వారా కూడా ఆ యొక్క వినతి పత్రం కూడా ఇచ్చి ఆ యొక్క విచారణ జరపాలని. సురేంద్ర, మీరైతే హోల్డ్ లో ఉండండి. బెంగళూరు రేవ్ పార్టీ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, బ్యాక్ టు యూ. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాము ఇటు ఏపీ రాజకీయాల్లో, ఎస్పెషలీ నెల్లూరు రాజకీయాల్లో అయితే బెంగళూరు రేవ్ పార్టీ ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటు కాకాని యొక్క ఎమ్మెల్యే స్టిక్కర్ ఏదైతే ఉందో అది అక్కడ లభ్యమైన అవడమే దీనికి మెయిన్ రీజన్ లా తెలుస్తుంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇటు కాకాని వైపు వర్గం అయితే అసలు ఆ స్టిక్కర్ కి తమకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. ఇంకొంచెం ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని బ్లడ్ శాంపిల్స్ కి కూడా తాను రెడీ అని కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? సత్తాజ్, మామూలుగా నెల్లూరు జిల్లాలో ఇటు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఇద్దరు సోమిరెడ్డి కాకాని కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడు కూడా ఇటు నిన్న మొన్నటిదా కూడా ఎన్నికల హడావిడి వేడి కూడా కొనసాగింది. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ రేవ్ పార్టీ గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ సంబంధించిన జిఆర్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ ఓనర్ కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా స్నేహితుడు అని చెప్పి ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించడం జరుగుతుంది. అదే విధంగా అక్కడ పాస్పోర్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి స్టిక్కర్ ఆ కారు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిందని కూడా ఇటు సోమిరెడ్డి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దానికి ఇటు ఎస్పీకి లెటర్ వినతి పత్రం ఆ యొక్క పూర్తి విచారణ జరిపి ఆ యొక్క స్టిక్కర్ ఏ విధంగా వచ్చిందో కూడా జరుపుతున్న క్రమంలో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అక్కడ ఇద్దరు ఎవరికి అలవాటు ఉందో, రేవ్ పార్టీల అలవాటు ఎవరికి ఉందో ఒకసారి మన ఇద్దరం కూడా 24 గంటల టైం ఇస్తున్నాను, 24 గంటల్లో బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరు బ్లడ్ శాంపిల్లో ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటారనేది విషయం కూడా తెలుస్తుంది. నేను నువ్వు సిద్ధం అని కూడా సవాలు కూడా విసరడం జరిగింది. అయితే దీని మీద కూడా ఇప్పటి వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందించలేదు. నిన్న మొత్తం మీద కూడా ఇటు బెంగళూరు పార్టీ మొన్న జరిగిన రోజు నుంచి కూడా ఇదంతా నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఏపీ వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ యొక్క బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఆ స్టిక్కర్ విషయం ఎక్కడ చేసినా ఎక్కడ వచ్చినా ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చోట ఇదే చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటుగా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కూడా దీంట్లో నిజం ఎంత ఉందని కూడా తెలియాల్సి ఉంది. అయితే దీని మొత్తం మీద కూడా విచారణ జరిపి ఇటు సోమిరెడ్డి అయితే కేంద్రం కూడా జోక్యం చేసుకొని దీనిపైన పూర్తి విచారణ చేయాలంటున్నారు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమని కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెప్తుండటం కూడా ఒక విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద కూడా ఇది ఒక రాజకీయ రంగం పులుముకోవడంతో. థ్యాంక్ యూ సురేంద్ర.